బాక్స్లు బద్దలవుతున్నాయి, బౌండరీలు దాటుతున్నాయి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. పిఠాపురం నియోజకవర్గంలోని ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. జననేత జగన్ని చూడటానికి అక్కడికి భారీగా ప్రజలు తరలివచ్చిన దృశ్యాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. జై జగన్ అంటూ వారంతా నినదిస్తున్నారు. ఇసుకపల్లి మీదుగా మాధవాపురం చేరుకున్న వైఎస్ జగన్ అక్కడి వరద బాధితులతో ఆయన మాట్లాడడం జరిగింది. వరదల వల్ల నష్టపోయిన బాధితులు తమ సమస్యలంతా కూడా వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. తామంతా తినటానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, పొలాల్లో వేసిన పంటలు నీట మునిగి తామంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని తమ ఆవేదనను వైఎస్ జగన్కు విన్నవించుకుంటున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవట్లేదు అంటూ తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. ముంపుతో నష్టపోయినటువంటి రైతులను, బాధితులను పరామర్శించి వాళ్ళలో మనోధైర్యం నింపి వాళ్ళకి ఒక భరోసా కల్పిస్తున్నారు వైఎస్ జగన్. బాధితులకు న్యాయం జరిగేలా పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. మొత్తం దానికి దీనికి ₹1,00,000 పెట్టానండి. ₹1,00,000 ఇస్తే అనవసరంగా పోయిందండి. గంగమ్మ తల్లి ఎట్టిపోయింది. ఏ దేవుడు వస్తాడో మరి మా కరువు తీర్చాలంటేనే అన్నీ మళ్ళీ నెల తిరగకుండా వచ్చేసేయండి. ఏది చేసినా నెల తిరగకుండా వచ్చేసేయండి. ఇప్పుడు అలాంటిది ఏమీ లేదండి బాబు. అప్పుడే వారం రోజుల పాటు నుంచి తుఫాన్లో పడి ఉన్నాం. ఇదిగోండి ఎస్సీపేట కిందంతా మొత్తం కొట్టి మాకు నిన్న వరకు దాకా అక్కడే వండుకొని తిన్నామండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదో ఇస్తారంటే మాకు నమ్మకం లేదండి. పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఏవైనా మా కోరిక తీర్చారని చిన్న ఆశ ఉందండి. అదైనా రాలేదండి. ఇప్పటికి వచ్చి పిఠాపురం వచ్చి వెళ్ళిపోతున్నారండి. ఆయన ఇక్కడికి రాలేదండి. మళ్ళా పెట్టుబడి ఎకరానికి 30,000 పెట్టుబడి ఇప్పటికి. అలాగే ముందు గతంలోని ఒకసారి ఇలాగే పుళ్ళగే వరదలు వచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కౌలు రైతులకి ఎకరానికి ₹35,000 వేసి ఇన్సూరెన్స్లు కౌలు రైతులకు కూడా అందించారండి గతం ప్రభుత్వం. అప్పటి నుంచి జగన్ గారి ప్రభుత్వం ఉన్నన్నాళ్ళు కూడా అప్పటి నుంచి ఇప్పుడు దాకా వరదల్లో ఇప్పుడు వరదలు వచ్చేసి మొత్తం మా నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గం మొత్తం అంతా దెబ్బ అయిపోయిందండి. రవణకపేటలో ఎక్కడా పొలాలు ఏమీ మిగలలేదండి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా సాయం చేశారో ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అలా చేస్తుందని మేము ఆశిస్తున్నాం. 10,000 అంటున్నారు. 10,000 ఇస్తే మడుచులు ఎవరికి కూడా పెట్టుబడి అన్నది ఏమీ కిట్టదండి. అప్పుడులాగే ఎకరానికి 30,000 సాయం అందిస్తే కౌలు రైతులు ఏదో నిదాన్ని నిలబెడతారో లేకపోతే నిలబడలేరని కూడా ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇవ్వాలని అలాగా మేము కోరుకుంటూ ఉన్నాం.